కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ధనస్సు రాశి వారికి ఒక పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 5. ధనస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం చూసుకుంటే కనుక ముందుగా వృత్తిపరంగా చతుర్థ స్థాన శనిగ్రహ సంచారము, అదేవిధంగాను ప్రస్తుతానికి తృతీయ గ్రహ రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక 9వ స్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం. అయితే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము కొంతమేరకు వృత్తిపరంగాను స్ట్రగుల్, ఇబ్బంది, ఒత్తిడి కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే కనుకను వ్యాపారస్తులకు అటు ఉద్యోగస్తులకు ఇద్దరికి కూడాను గురుబలం అనేటువంటిది ఎంతో కొంత లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కలగజేస్తూ ఉంటుంది. అలాంటి గురువు రేపు రాబోయేటువంటి జూన్ 2వ తారీఖు నుంచి 8వ స్థానంలోకి మారడం వల్ల గురుగ్రహ బలం అనేటువంటిది అస్సలు వీరి మీద ఉండట్లేదు. దానికి తోడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని దోషం వల్ల వ్యాపారస్తులకు ఇది చాలా గడ్డు కాలం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే వ్యాపారస్తులు ఏదైతే కనుక మీ యొక్క వ్యాపార విస్తీర్ణత ఉన్నదో, పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ, షూరిటీలు కానీ, లేదా ఏదన్నా కంపెనీలతో టైఅప్ చేసుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ ఏవైతే కనుక మీరు చేయబోతున్నారో, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో అవి ఏమన్నా ఉంటే కనుక మీరు జూన్కి ముందు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కనుక జూన్ తర్వాత నుంచి 8వ గురుగ్రహ సంచారం జరగడం వల్ల వ్యాపారస్తులకు అస్సలు అనుకూలత లేనటువంటి కాలం. అతి ముఖ్యంగా ఎవరైతే కనుక ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అయితే కనుక ఉండబోతున్నది. అయితే వ్యాపారస్తుల కన్నా కొద్దో గొప్ప ఇక్కడ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం.
ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ యొక్క దృష్టి కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అది కొంతమేరకు ఇన్సెక్యూరిటీనెస్ని మీ లోపల పెంచుతుంది. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు మాత్రము మీరు ఎక్కడైతే కనుక ఫోకస్డ్గా ఉంటారో, మామూలుగా వీళ్ళ లక్షణమే అది, ఫోకస్డ్గా ఏ పని చేసినా సరే దాన్ని కఠోర దీక్షతో చేస్తారు, దాంట్లో సక్సెస్ సంపాదిస్తారు. సేమ్ దాన్నే నమ్ముకోండి. ఈ సంవత్సరము మీ యొక్క వృత్తి రీత్యా మీకు మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే మునపటిలాగా అయితే కనుక లక్ ఫ్యాక్టరీ అయితే కనుక లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఏదో నా పని అయిపోయింది, ఇంకా నేను రిలాక్స్ అవుదాం అనుకుంటే సరిపోదు. దాని మీదే మీరు ఫోకస్డ్గా ఉండాలి. లాస్ట్ 100% పూర్తయ్యి దాని రిజల్ట్ చూసేదాకా మీరు ఆ ఫోకస్ని డైవర్ట్ చేసుకున్నారంటే కనుక ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఒకప్పుడు ఏంటంటే మీ పని మీరు చేసి పక్కకి వెళ్ళిపోతే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం అష్టమ గురుగ్రహ బలం లేకపోవడం వల్ల ఏంటంటే కనుక ఆ పని పూర్తయ్యేదాకా మీరు రిలాక్స్ అవ్వడానికి లేదు. ఇక్కడ అది సూచించేటువంటి విషయం. ఇక ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఉద్యోగ హాని అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుందండి. కాబట్టి ఈ సమయంలో తగు జాగ్రత్తలు వహించాలి ఈ యొక్క ధనస్సు రాశి వారు. ఎందుకంటే కనుకను రేపు డిసెంబర్లో ద్వితీయ స్థానంలోకి మారబోతున్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల ఆకస్మికంగా ఆ యొక్క ఉద్యోగ నష్టం అనేటువంటిది వాటిల్లబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడాను ఉద్యోగ వ్యవస్థ రీత్యా ఒత్తిడి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో, అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో మాత్రం ఉద్యోగ హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు తగు జాగ్రత్తలు వహిస్తూ, వ్యాపారస్తులు అయితే కనుక మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం ఈ పరాభవ నామ సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక ఎవరైతే కనుక విదేశీ యానం చేద్దాం అనుకుంటున్నారో, విదేశీ ఉద్యోగం నుంచి ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగాను విద్యాపరంగా విదేశీ యానం చేద్దాం అనుకుంటున్నారో, వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుకను డిసెంబర్ లోపల మీ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం. అతి ముఖ్యంగా జూన్ లోపలే ఆ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే జూన్ తర్వాత నుంచి డిసెంబర్ మధ్యకాలంలో అంతగా అనుకూలమైనటువంటి స్థితి లేదు. అప్పుడు ఎక్కువగా ఖర్చు అవ్వడము, ఆ పనుల్లో ఏదో రకమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొంటూ ఉండడం, ఇలాంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. కాబట్టి ఏదున్నా సరే జూన్ లోపల మీరు ప్లాన్ చేసుకోండి. వీసా ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే కనుక దొరుకుతుంది. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ సమయం అయితే కనుకను అంతగా అనుకూలం లేనటువంటి కాలం. మీరు ఏమాత్రం ఫోకస్గా లేకపోయినా, ఏమాత్రం శ్రద్ధగా మీరు ఆ యొక్క విషయాల్లో లేకపోయినప్పటికి కూడాను మీకు ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. పోటీ రంగ పరీక్షలలో పాల్గొనేటువంటి వారు మేకి ముందు ఆ యొక్క జూన్కి ముందు మీరు ఆ ప్లాన్స్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జూన్ తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా విద్యార్థులు అయితే కనుక నిరాశను పొందక తప్పదు. ఎందుకంటే గురుబలం అస్సలు లేదు, శని కూడా చతుర్థ స్థానంలో అస్సలు అనుకూలించట్లేదు. కాబట్టి ఇది కొంతమేరకు మీకు ప్రతికూలమైనటువంటి అంశాలను చూపిస్తుంది. అతి ముఖ్యంగా డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఉన్నటువంటి కాలం అయితే కనుక విద్యార్థులకి గడ్డు కాలమే అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం, చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం, అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, ఎటు నుంచి కూడా విద్యార్థులకు అస్సలు అనుకూలత లేనటువంటి కాలం. కాబట్టి డిసెంబర్ నుంచి మార్చి వరకు అతి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరము ఈ యొక్క ధనస్సు రాశి వారికి? అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇప్పటికే మీరు గమనిస్తూనే ఉన్నారు. కొంతమేరకు కుటుంబ పరంగా ఒత్తిడి అయితే కనుక ఖచ్చితంగా మీ మీద కనపడుతూనే ఉంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క కలహాలు కానీ, సతమతలు కానీ ఏవైతే ఉన్నాయో, అతి ముఖ్యంగా మీ యొక్క అన్నదమ్ములతో కానీ, తోబుట్టులతో కానీ ఉన్నటువంటి స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్ లోపలే తేల్చుకోండి. లేదంటే కనుకను డిసెంబర్లో జరిగేటువంటి రాహుగ్రహ సంచారం వల్ల అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ అవి మరింత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఆస్తి విషయాలు కానీ, తోబుట్టులతో కానీ, అన్నదమ్ములతో కానీ ఉన్నటువంటి ఆ యొక్క గొడవలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సామస్యమైనటువంటి చర్చలతోటి డిసెంబర్ లోపలే తేల్చుకోవడం చాలా మంచిది. అయితే ఈ సమయంలో
మీ స్నేహితుల యొక్క సలహాలు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాలు అండదండలు మాత్రం ఎంతో మీకు మేలును చేకూరుస్తాయి. మీ పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అష్టమ గురుగ్రహ సంచారం వల్ల ఇంట్లో జరిగేటువంటి జూన్ తర్వాత నుంచి డిసెంబర్ మధ్యలో జరిగేటువంటి ఇంట్లో శుభ కార్యక్రమం ఏదైతే మీ చేతుల మీదుగా జరుగుతాయో, మీ ప్రమేయంతో జరుగుతాయో వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుకను ధన నష్టము, కార్య నష్టం కూడా వాటికి లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ రీత్యా ఈ విషయాల్లో జాగ్రత్త వహించడం ఇక్కడ ముఖ్యంగా సూచించేటువంటి విషయం. ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుకను తృతీయ గ్రహ రాహుగ్రహ సంచారము, అదేవిధంగాను నవమస్థాన కేతుగ్రహ సంచారం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కాలాన్ని ఎక్కువగా గడుపుతూ సంతోషంగా ఆహ్లాదకరంగా జీవించడానికి ఎక్కువగా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అయితే శనిగ్రహ చతుర్థగ్రహ శనిగ్రహ సంచారం వల్ల కుటుంబ వ్యవస్థ రీత్యా ఇద్దరి మధ్య ఎడబాటు, దూరము, గొడవలు అయితే కనుక వాటిలో ఎటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవడం మంచిది. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సుస్పష్టంగా అయితే కనుక ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే కనుక ఉండబోతున్నాయి. ఎందుకంటే కనుక జూన్ తర్వాత అయితే కనుక ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ష్యూరిటీలు, అనవసరమైనటువంటి మాట ఇవ్వడాలు ఇలాంటివన్నీ కూడాను చాలా తగ్గించుకుంటే మంచిదండి. ఎందుకంటే అష్టమ గురుగ్రహ సంచారం వల్ల మీకు అస్సలు అనుకూలమైనటువంటిది ఫైనాన్షియల్గాను ఉండదు. ఇప్పుడున్నటువంటి ఆ యొక్క అనుకూలమైనటువంటి స్థితి కూడా అప్పటికి తగ్గిపోతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అతి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చేసేటువంటి చర్చల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ రీత్యా కొంతమేరకు శ్రద్ధను వహించాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రధానంగా తల్లి సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఉండబోతున్నాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఉండేటువంటి కాలం మాత్రము చాలా కష్టమైనటువంటిది. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. మీ యొక్క ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుక ఇందాక నేను చెప్పాను కదా అండి, కొంతమేరకు ఆ ఓవర్ థింకింగ్ అనేటువంటి తగ్గించుకుంటే చాలు, మిగతా అంతా కూడాను ఓకే బాగానే ఉంది. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 68% మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏం చేయాలంటే కనుక ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఎక్కువగా ఈ యొక్క దేవాలయాలు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ దేవాలయాల్లో దైవారాధన చేయడం, దైవ సందర్శనాన్ని చేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం ఒక్కసారైనా సరే ఖచ్చితంగా శనైశ్వరుడికి, గురుగ్రహానికి, రాహుగ్రహానికి తగ జపశాంతులు ఆచరించేసి దానాదులు చేసుకోవడం వల్ల కూడాను ఈ సంవత్సరం కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.